కావ్య కావ్య కాపాడు బావా దొంగ కావ్య కావ్య బావ నేనే బావను దొంగను కాదు కావ్య కావ్య నేనే బావను. నవీన్ బ్రో కాల్ చేశాడా? 1 సెకండ్ చెప్పా. నేను ఈ రోజు ఆఫీస్కి లేట్గా వస్తాను. వై? నైట్ మొత్తం నిద్ర లేదు. ఏంటి నిద్ర లేదా? మేడం వంట బాగా చేస్తారంట. తొక్కి పెట్టి నారదీస్తుంది. వెరీ టాలెంటెడ్ బ్రో. మరి అమెరికాలో ఉండాల్సిందా అని తీసుకొచ్చిన అపార్ట్మెంట్ లో బంధించా. టేస్ట్ ఎలా ఉంటది? పారడైజ్ లో ఉంటుందా? హే గూగుల్, ఇలా వచ్చిందంటే కూర ఏదో మా ఫ్రెండ్ చెప్పింది అనేసి నేను అడుగుతుంటే ఎలా వచ్చింది? నీ మొహంలా వచ్చింది. నా ముఖం నీ ముఖం కంటే చాలా బాగుంటుంది. నీకోసమే బావా నేర్చుకొని చేశాను. గ్రేవీ చూడడానికి చాలా బాగుంది. నైస్. థ్యాంక్ యూ గూగుల్. బానే చేసావు. ఇంతకు ఎలా చేసావు? హీటర్ తో బావా. మీ అమ్మని అడుగుంటే అక్కడ చేసి ఫోన్లో పంపేదిగా, మనం ఇక్కడ తినేవాళ్ళం. ఇలా చెప్పొచ్చుగా బావా, ఎప్పుడు కోపడతావు? దీంతో కాపురం కష్టమే. రేపు హీటర్తో చేయకు, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, సరేనా? ఎవరు కావాలి సార్? ఆర్డర్ సార్. నేను ఆర్డర్ చేయలేదు సార్. కావ్య పేరు మీద చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు. కావ్య కావ్య బావా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నన్ను అడగాలి కదా వస్తుందా రాదా అని. అలాగే 5 బిర్యానీలు ఆర్డర్ పెడతావా? సారీ బ్రో. చెప్పవే. బావతో నాకు డైవర్స్ ఇప్పిస్తావా లేదా? నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తావా లేదా? సరే నేను తీసుకెళ్తానే. నేనొచ్చే వరకు తొందరపడి బావతో ఏం మాట్లాడకు. హలో అత్తమ్మ, చెప్పండి. ఎక్కడున్నావయ్యా? ఆఫీస్లో అత్తమ్మ. బాగున్నావా అయ్యా? అత్తమ్మ, కావ్య కాల్ చేసిందా? లేదే, చెయ్యలేదయ్యా. మరి మీరొక్కరి నన్ను బాగున్నావంటుంటే నేను నిన్నొక్కడినే అడిగానయ్యా. కావ్యని అడగలేదు? కావ్యాని అత్తారింటికి పంపించుంటే అడిగేదాన్నేమోనయ్యా. తన సొంతింటికే కదా పంపించాం. అలా కాదత్తమ్మా, నేనేదో చిన్న గొడవ జరిగింది. ఏం జరిగిందని నేను అడిగానా అయ్యా? దేవుడికి పెట్టిన పూలు వాడిపోతే దేవుణ్ణి అడుగుతామా? అత్తమ్మా, అది మీ ఇద్దరి తప్పులు 100 ఉన్నా అందులో 90 నా కూతురువే ఉంటాయి. దాని గురించి నాకు తెలీదా? నీ బిడ్డే అనుకుని దగ్గరికి తీసుకో అయ్యా. దూరం పెట్టి మాకు దగ్గర చెయ్యకు. అత్తమ్మ, నేనేదో కోపంలో అలా. సారీ అత్తమ్మా. కావ్యకి నేనే వెళ్ళి సారీ చెప్తా. అత్తమ్మ అన్నావు కదయ్యా, అమ్మకెవరైనా సారీ చెప్తారా అయ్యా? సరే అత్తమ్మ, ఆఫీస్లో ఉన్నా, తర్వాత కాల్ చేస్తా. అలాగే అయ్యా. సోఫీ, నా లవ్ ని ఫీల్ అయ్యావా? బ్రో, నేను హ్యాండ్సమ్ గా ఉంటా కదా? బిల్లు కట్టేది నువ్వే కదా బ్రో. ఎంప్లాయీ ఉండంగా నేను బిల్లు కడితే బాగోదు బ్రో. మాటలు బాగానే చెప్తారు బ్రో. ఎంప్లాయీస్కి ఈఎంఐకి సరిపోయే శాలరీస్ ఇవ్వరు కానీ బిల్లులు కట్టాలంట. ఈసారి కంపెనీలో అప్రజల్స్ బాగుంటాయి బ్రో. ఎంత? 1100 ఇప్పిస్తారా బ్రో? కంపెనీలో హైయెస్టే 1000. మంచి అప్రైజల్ అన్నో 750 ఇప్పిస్తా. అంత వద్దు కానీ బిల్లు కట్టే బ్రో. అదెందుకులే గాని బ్రో, నేను ఎలా ఉంటాను? నీకేం తక్కువ బ్రో? జిమ్ముకి వెళ్ళినా కండలు తగ్గని గుండురాయిలా ఉంటావు. దిష్టి పెట్టక బ్రో, చిరంజీవిలా ఉంటావు. మరేంటి బ్రో, సోఫియాని లవ్ చేయమంటే విసుక్కుంటుంది. నాకేం తక్కువ? అసలు నీకేం ఎక్కువ బ్రో? వెయిట్. అవును మరి, ఆ వెయిట్తో ఇంటర్నేషనల్లో గోల్డ్ మెడల్ తెచ్చాలే మరి. నువ్వెప్పుడు ఇంతే బ్రో, హట్ చేస్తావు. నవీన్ బ్రో ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు బ్రో. నీకంటే నవీన్ బ్రోనే బెటర్ బ్రో. అయితే వెళ్ళి నవీన్ బ్రోని తెచ్చుకో. బ్రో, సోఫియాని ఎలాగైనా పడేయాలి. ఎలాగో చెప్పు బ్రో. అయితే పని చేయి, వశీకరణ చేసేయి. ఎలా బ్రో? యూట్యూబ్లో యాడ్స్ నిమిషానికి 100 వస్తాయి. అందులో ఏదో నంబర్ తీసుకొని చేసే బ్రో. థ్యాంక్స్ బ్రో. బిల్లు నేనే కట్టేస్తాలే. సోఫియా వచ్చేస్తున్నా. ఏ
కావ్య, సారీ కావ్య, నేనేదో కోపంలో అలా. స్విగ్గీలో నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టనా? అలాగే దీన్ని ఆర్డర్ చేస్తా బావా. నేను ఎలాగో నేర్చుకున్నాను కదా. అయితే నా ఎమోషన్ అంతా వేస్ట్ అయినా? బావా లెగ్ పీస్ భలే ఉంది బావా. బావా మనం కూడా బిర్యానీ చేసుకుందామా? ఏం ఆలోచిస్తున్నావు బావా? చికెన్ హీటర్తో చేసావు, బిర్యానీ దేంతో చేస్తావా అని. బావా సరే గాని రేపు మా ఫ్రెండ్స్ వస్తారు, ముందుగానే స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసి నువ్వు నాకు నచ్చే సినిమాలో లాగా స్మెల్ క్రియేట్ చేద్దాం. వద్దు బావా, నేను చేస్తాను కదా బిర్యానీ. ఎందుకు? మీ అమ్మకు కాల్ చేసి అక్కడ ఫోన్లో పంపేదిగా, మనం ఇక్కడ తినేవాళ్ళం. అలా చెప్పొచ్చుగా బావా, ఎప్పుడు కోప్పడతావు. వాళ్ళు వచ్చినప్పుడు ఇలానే చేయాలి. కావ్య లంచ్ అయిందా అంట, నువ్వు 4-5 minutes అని తర్వాత తీసుకురావాలి. అర్థమైందా? సరే బావా. వచ్చేసారా? హాయ్ బ్రో, స్మెల్ అద్దరిపోయింది. వంట నువ్వు చేసావా ఏంటి? లేదు, ఇవాంక ట్రంప్ చేసింది. ఇక్కడేం చేస్తుంది బ్రో? మరి నేనెందుకు చేస్తా బ్రో, మా ఆవిడ చేసింది. నువ్వు ఉండు బ్రో. రే మేము ఉండాలా రెస్టారెంట్కి వెళ్ళాలా? బ్రో డిన్నర్కి వచ్చే రెస్టారెంట్ అంటావేంటి? ఓకే బ్రో. రాకేష్ గారు మీ లిమిట్స్ లో మీరుండండి. యు కమ్ బేబే. ఏంట్రా? తెలిసిందే కదా, పద. మొన్న కూడా ఇంటికి వచ్చాడ్రా. బ్రో స్మెల్ ఏంటి తగ్గింది? కావ్య స్మెల్ ఏంటి తగ్గింది? ఇదిగో బావా, ఒక్క సెకండ్. ఇప్పుడు వచ్చిందా బావా? స్మెల్ చాలా, ఇంకా కావాలా? సర్లే గాని స్మెల్ ఏంటి బ్రో? నువ్వు పిలిచిన వెంటనే వస్తుంది. ఓ అదా నీ డౌట్? అయితే ఇప్పుడు చూడు. కావ్య చెప్పు బావా. ఈసారి స్మెల్ అడగకుండా రావాలి. సరే బావా. ఏంటి బ్రో స్మెల్ ఏంటో డిఫరెంట్ గా వస్తుంది? ఏం చేస్తున్నారేంటి మేడం? చికెన్ బ్రో, చికెన్. కావ్య స్మెల్ ఏంటి చేంజ్ అయిందంట. రాకేష్ బ్రో టెన్షన్ పడిపోతున్నాడు. 2 minutes బావా, చికెన్ స్మెల్ వస్తుంది. అబ్బా సూపర్. మేడం చికెన్ త్వరగా తెచ్చేయండి, తినేయాలి. కావ్య అయిందా? 5 నిమిషాలు బావా, తీసుకొస్తున్నాను. బ్రో 5 minutes. సరే పదండి. కుదురుగా ఉండలేవు రాకేష్. సోఫియా ఐ లవ్ యూ. ఇడియట్. సిన్సియర్లీ, ఒబీడియంట్లీ. స్టూపిడ్. ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయరు గాని సైలెంట్ కావాలంట. సైలెంట్. బ్రో మీరొక డాన్సర్ని హర్ట్ చేశారు. ఏం చూస్తున్నారు బ్రో? డాన్సర్ అన్నావు కదా. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. కమాన్, నేను డాన్స్ అయ్యాలి. బ్రో యూ నీడ్ మోర్? ఇంకేమైనా కావాలా? ఇప్పటి వరకు మిమ్మల్ని సీరియస్ గా ఉండడం చూసి మీ గురించి ఏదో అనుకున్నాను బ్రో. మీ లోపల ఈ టాలెంట్ కూడా ఉందా? అదరగొట్టావు బ్రో. నేను చాలా సరదాగా ఉంటాను బ్రో. మీ మీద నాకు కోపమేం లేదు. సోఫియా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా ప్రేమను ఫీల్ అవ్వాల్సిన అవసరమూ లేదు. కావ్య ఫుడ్ సూపర్. థ్యాంక్ యూ అండి. ఆ సూపర్ ఏదో నాకు చెప్పు.
ఎందుకు? నేనే సజెషన్స్ ఇచ్చింది ఎలా చేయాలని. అదైతే యూట్యూబ్ నడి చేసేది. ఏం కావ్య? అవును బావా. ఫుడ్ అద్దరిపోయింది. అచ్చం రెస్టారెంట్ లా ఉంది. అంటే రెస్టారెంట్ నుంచి తెచ్చారంటావా? అలా ఎందుకు తెస్తారు బ్రో? రాకేష్, సైలెంట్ గా తినలేవా? ఇదిగో నీకింత ముందే చెప్పా. ఏమని? ఐ లవ్ యూ. నవీన్, ఏమైంది? అక్కడే చూస్తున్నావు? కావ్యాన్ని చూస్తున్నా. ఇంకెక్కడ కావ్య? అలిగెళ్ళిపోయింది కదా. చిద్దినమ్మ 3 నెలలు కాపురం చేశా. నాకే అర్థం కాల అలిగెళ్ళిందని. వచ్చి గంట కాలేదు నువ్వేలా పసికెట్టేశావే. అయినా షేర్ మార్కెట్లో మీ ఆడాలు పెట్టాలి, దాన్ని అమ్మేసి మీరు మార్కెట్ పెడతారు. అంబానీ బిజినెస్ లో కూడా బావా ఎక్కడ చూసినా వీళ్ళ పేరే. వీళ్ళని ఆయన కాంపిటేటర్స్ గా పెట్టాలి. సర్లే. ఫుడ్ బాగుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ టైము క్రాప్స్ ప్లాన్ చేయండి. వాళ్ళకి ఇంకేం పని లేదా బ్రో మనకు చేసి పెట్టడానికి? ఆ క్రాప్స్ తెచ్చి వీడి గుర్తుకు పట్టించాలి. చచ్చురుకుంటున్నా కొడుకు. ఏం లేదు బ్రో. బై బ్రో. బాయ్ బ్రో. బాయ్ రా. బాయ్ రా. కావ్య, ఏదైనా ఉంటే నాకు చెప్పాలి. ఈ అలిగేంటి? బంధువుల దగ్గర భద్రంగా ఉన్నెవరు, పరాయి వాళ్ళ దగ్గర పరువుగా ఉండేవారు. చా, నాతో పనిచేసే వాళ్ళ దగ్గర మర్యాద లేకుండా చేసావు. కావ్య ఏది? ఊరికి వెళ్ళిపోయిందా ఏంటి? అయ్యో, ఇలా దొరుకునేంట్రా బాబు. అంటే అత్తమ్మ అది. వాము జంపు. దేవుడా. బావా డోర్ తీ. నేను తీయను. స్నానం చేయాలి బావా, డోర్ తీ. ఒక్కరోజు స్నానం చేయకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లరులే. అది కాదు బావా, ఫోన్ ఉంది, డోర్ తీ. ఫోన్ యూజ్ చేయకపోతే రేడియేషన్ తగ్గుతుందిలే. అది కాదు మిస్టర్ నవీన్ బావా గారు. సునామీ భూకంపం వచ్చినా సరే డోర్ ఓపెన్ చేయను. అల్లుడు, డోర్ తీ అయ్యా. డోర్ తీ అయ్యా.